స్వామి వివేకానందుని బాల్యం. నరేంద్రనాథ్ దత్తా అని పూర్వాశ్రమంలో పేర్కొనబడిన స్వామి వివేకానంద కలకత్తాలో 1863 జనవరి 12వ తేదీన భువనేశ్వరీదేవి విశ్వనాథ్ దత్త దంపతులకు జన్మించారు. భువనేశ్వరీదేవి ఆదర్శ గృహిణి, భక్తి పారాయణురాలు. నరేంద్రనాథ్కు ముందు ఆమెకు 3 కుమార్తెలు జన్మించారు. కానీ ఆమె తనకు కుమారుడు కావాలని కాంక్షించి వారణాసిలో ఉన్న తన బంధువుల ద్వారా వీరేశ్వర శివునికి పూజలు చేయించి మొక్కులు చెల్లించారు. ఒకనాటి రాత్రి ఆమె కలలో శివుడు దర్శనమిచ్చి ఆమె కుమారునిగా జన్మిస్తానని వరం ఇచ్చినట్లు చెబుతారు. ఆ తరువాత కొన్నాళ్లకు నరేంద్రనాథ్ జన్మించారు. బాల్యంలో నరేంద్రనాథ్ ఎక్కడా కుదురుగా ఉండేవాడు కాదు. ఎల్లప్పుడూ తమాషా, ఆటపాటలతో, చిలిపి చేష్టలతో నవ్వుతూ త్రుళ్ళుతూ ఉండేవాడు. అయినా ఆధ్యాత్మిక విషయాల పట్ల మంచి ఆసక్తి కలిగి ఆటల్లో కూడా రామ, సీత, శివ విగ్రహాలకు పూజలు చేస్తూ ఆ దేవతలపై ధ్యానం చేస్తూ ఉండేవాడు. తన తల్లి నుంచి విన్న రామాయణ, మహాభారత గాథలు అతని మనసుపై చెరగని ముద్ర వేశాయి. ధైర్యం, పేదల పట్ల సానుభూతి, ఆకర్షణ వంటి సద్గుణాలు సహజంగా అతడు పుణికిపుచ్చుకున్నాడు. బాల్యంలోనే ఏదైనా చెబితే దానిని సరిగా అర్థమయ్యే విధంగా విడమరచి చెప్పమని అడిగేవాడు. తన తర్కానికి సరిపోయేదాకా ఊరుకునేవాడు కాదు. మేధస్సుకు